గత బీఆర్ఎస్ పాలన కంటే మెరుగ్గా అనేది మాత్రం ఇక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది భూపాలపల్లి. ఏమి మెరుగ్గా జరిగిందో ఒకసారి సత్యనారాయణరావు బహిరంగంగా ఒక ప్రకటన చేయాలి. కీర్తిరెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్, నేను నిజంగా కూడా ఓపెన్ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ వచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి అందులో. సత్యనారాయణరావు గారిని ఒకటే అడుగుతా ఉన్నాము, ఆయన వచ్చిన తర్వాత ఒరగబెట్టింది ఏంది? ఈ పేపర్లో భూపాలపల్లి గురించి ప్రస్తావించారు. అంటే మన భూపాలపల్లి గౌరవాన్ని ఏ విధంగా ఈ ఎమ్మెల్యే గారు ఎంత పైకి తీసుకుపోతారో మీరే చూడొచ్చు. మేమేమి సైలెంట్గా లేమండి. మా పని, మా కార్యాచరణ, మా పార్టీ ఇస్తున్నటువంటి పని మేము చేసుకుంటూ పోతున్నాము. సో ప్రజెంట్ మనతో పాటు ఇంటర్వ్యూలో ఆర్బీ న్యూస్తో మరి అనేకమైనటువంటి రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి విషయాల్ని మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ స్టేట్ స్పోక్ పర్సన్ కీర్తిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? మంచిగా అండి. సో ఇటీవల మనం చూసాము పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏదైతే మన ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేసేలా ఉగ్రముఖలు దాడి చేస్తే దానికి ధీటుగా సింధూర్తో జవాబు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా చెప్తున్నారు సింధూర్ 2తో. అయితే ఇప్పుడు త్రివిధ దళాల గురించి కావచ్చు, మన ప్రధాని మోడీ గురించి కావచ్చు, దేశమంతటా చర్చ నడుస్తుంది. సో ప్రధాని మోడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల గురించి ఏం చెప్తారు మేడం భారతీయ జనతా పార్టీ? మోడీ గారు దేశ యొక్క గౌరవాన్ని, ముఖ్యంగా సింధూర్ ఆపరేషన్తో మన యొక్క సత్తాన్ని, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ఏవైతే భారతదేశంలోనే తయారైనటువంటి అస్త్రాలు ఉన్నాయో, వెపన్స్, వాటితో ఇవాళ మొత్తం ప్రపంచానికి మొత్తం కూడా మనం ధీటుగా యుద్ధాలను ఎదుర్కోగలము. ఏ దేశమైనా సరే భారతదేశం వైపు వేరే విధంగా ఆలోచిస్తే ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పగలుగుతాము. చాలా క్లారిటీగా ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్ వార్కి మంచి ఉదాహరణగా ఇవాళ సింధూర్ ఆపరేషన్ అనేది జరిగింది. ఎక్కడ కూడా పాకిస్తాన్లో అక్కడి దేశ ప్రజల మీని ఎక్కడ కూడా టార్గెట్ చేయకుండా కేవలం ఉగ్రముఖల్ని, ఆ తర్వాత ఆక్యుపై చేసినటువంటి పిఓకే ప్రాంతంలోనే ఇవాళ మనము దాడి చేయడం జరిగింది. చాలా సమర్థవంతంగా మొత్తం ఇవాళ ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడు కూడా మేము ఏదో భారత్ని నిలువరించే ప్రయత్నం చేసినామంటే చాలా ధీటుగా, ఎవరికి భయపడకుండా, మేము ఎవరి అడుగుజాడలో నడవడం లేదు, ఇది మా సొంత నిర్ణయము. ఇవాళ సింధూర్ ఆపరేషన్ అనేది ఇవాళ కేవలము విరామం ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే, అంటే పాకిస్తాన్ మళ్ళీ ఎప్పుడైనా సరే మా మీద దుశ్చర్యకు పాల్పడితే ఏ విధంగానైనా భారతదేశ ప్రజలకు కానీ భారతదేశానికి కానీ నష్టం చేకూరితే ఈ ఆపరేషన్ ఇంకా ముందు కూడా కొనసాగుతుంది అనేటువంటి గట్టి సూచన ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఈ విషయం మీద. సో పాక్ గట్టి బుద్ధి చెప్తున్నటువంటి వేళ కాంగ్రెస్ మాత్రం ఏదైతే పహల్గాం దాడి చేసినటువంటి ఉగ్రవాదుల్ని మాత్రం అంతం చేయలేదు కాబట్టి వాళ్ళ ఆత్మకి ఎట్లా శాంతి చేకూరుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ ఉగ్రవాదుల్ని అంతం చేయలేదు అనేది కాదు. ఇవాళ ఆల్మోస్ట్ ఏదైతే టెర్రర్ గ్రూప్స్ ఏవైతే వాళ్ళకు ముఖ్యమైనటువంటి స్థావరాలు, పిఓకోలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 స్థావరాలని నేలమట్టం చేయడం, వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు ప్రయాణం చేసేటువంటి ఎయిర్ ఫీల్డ్స్ని ధ్వంసం చేయడం, పాకిస్తాన్ కోలుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొని వచ్చింది. ఈ దాడిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదు. మన జవాన్లు కూడా ఆల్మోస్ట్ 4 వీరమరణం పొందడం జరిగింది. యుద్ధం అంటే ఇవాళ బుద్ధి చెప్పడం, ఇవాళ మళ్ళొక్కసారి మన వైపు కన్నెత్తి చూడకుండా ఇవాళ ఉగ్రముఖల్ని కూడా, అందులో చాలామంది ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టుగా మనకు ఆల్మోస్ట్ రిలీజ్ కూడా చేశారు. నిజంగా అది మన స్ట్రెంతే. ఇవాళ ఎక్కడ కూడా టార్గెట్ని ఎక్కడ కూడా కొంచెం కూడా అటు ఇటు పోకుండా, ఏ ఒక్క పౌర నివాసాలపైన ఇవాళ మిసైల్ పడకుండా కేవలం ఉగ్రమూకల్ని టార్గెట్ చేసి, మనకు అంతరిక్ష ఫొటోస్ కూడా ఇవాళ ఆర్మీ మనకు రిలీజ్ చేసింది. ఎంత స్పెసిఫిక్గా టార్గెట్ చేసిందని చెప్పేసి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాయి. ఇవాళ ఎక్కడనో 700 కిలోమీటర్ల నుంచి ఇవాళ సముద్రం నుంచి ఆల్మోస్ట్ 17,000 కిలోమీటర్స్ అవతల ఉండి టార్గెట్ని ఫిక్స్ చేసి ఇవాళ మనము అక్కడ దాడి చేయడం అంటే నిజంగా కూడా మన యొక్క సత్తా ఏదైతే మనము ఇవాళ ఆర్మీ ఏదైతే ఉందో దానికి చాలా మన
ఆర్మీ చీఫ్స్ చెప్పింది ఇవాళ బ్రహ్మాస్ ఉమ్, పూర్తిగా కూడా మేక్ ఇన్ ఇండియా. ఇవాళ ఏ సాంకేతికం కానివ్వండి, తయారు చేయడం కానివ్వండి, మొత్తం కూడా బ్రహ్మాస్ అనేది మన భారతదేశంలో తయారైనటువంటి మిసిల్. దీన్ని ప్రయోగించి ఇవాళ మొత్తం ప్రపంచానికి చాటి చెప్పారు మన సత్తా. ఓకే మేడం, ఇక రాష్ట్ర రాజకీయాల గురించి చూద్దాం. మొత్తానికి అయితే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన చూసింది తెలంగాణ సమాజం. ఆ తర్వాత ఇప్పుడు సంవత్సరంన్నర ప్రజాపాలన అంటున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన కూడా చూస్తుంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య బేరీజ్ ఎట్లా చూస్తారు? సో ప్రజల తరఫున న్యాయం జరిగిందా ప్రజలకు సంబంధించి ఈ రెండు ప్రభుత్వాలు? ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఆ, పొయ్యిలో ఉన్నాము అని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చేర్చడము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చలేకపోవడము, ఇవాళ కేవలము కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, దీనికి అన్నిటికీ విసుగు చెంది ఒకసారి కాంగ్రెస్కి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలకి ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళు చెప్పినటువంటి త్రిశంకు స్వర్గం ఏదైతే చూపించారో మొత్తం తెలంగాణ నిజంగా అదే బాటలో నడిపిస్తారేమో అని ఓట్లేస్తే ఇవాళ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు పెనం నుంచి పొయ్యిలబడ్డట్టు అయిపోయింది ఇవాళ మన పరిస్థితి. ఇవాళ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు, నాయకులకి ఇవాళ కాంగ్రెస్ పార్టీకే ఒరిగింది. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి తెలంగాణలో రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఆ తర్వాత ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, ఏ విధంగా డబ్బులు ఇక్కడ నుంచి సెంట్రల్కి పోతూ ఉన్నాయో మేమేమి మాట్లాడడం లేదు. పుంకాలుగా పేపర్లు రాసినాయి. మొన్న జరిగినటువంటి నేషనల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఫండింగ్ అనేది మొత్తం ఎంపీ ఎలక్షన్స్కి తెలంగాణ నుంచి పోయింది అనేది అన్ని పేపర్లలో అన్ని మీడియా సంస్థలు బయటికి చెప్పినాయి, మనం చూసినాం. దానికి కరెక్ట్గా బుద్ధి కూడా చెప్పారు అలా తెలంగాణ ప్రజలు. దానికి అనుగుణంగా మనము కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసినాము అనేటువంటి ఉద్దేశంతోనే తెలంగాణలో 7 ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. సో అంటే తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గుండు సున్నా అని చెప్పినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి అనుకున్నటువంటి ఫలితాలు రావడం ఎట్లా చూడవచ్చు? ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్కు అంటే అనుకున్న విధంగా ఫలితాలు అయితే రాలేదు. అనుకున్న ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించలేదు. ఇవాళ భారతదేశంలో మొత్తంకి మోడీ గారి పాలననే ఉండాలని చెప్పేసి పూర్తిగా విశ్వసించారు. కాబట్టి ఆ విధంగా ఆల్మోస్ట్ 38%, 40% ఓట్లతోని మాకు 7 సీట్లు గెలిపించి ఇచ్చిండ్రు ప్రజలు. అవును, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను చెప్తా ఉన్నా కదా, అసెంబ్లీ ఎన్నికలకును ఎంపీ ఎన్నికలకే వాళ్ళకు తెలిసిపోయింది మనం పొయ్యి నుంచి పెనంలో పడ్డామని. కొద్ది సమయంలోనే తెలిసిపోయిందండి. ఇవాళ మీరు చూడండి, మనం భూపాలపల్లికి గనక తీసుకుంటే మేమేం చెప్పట్లేదు, ఇవాళ పేపర్లలో రాస్తురు పుంకాలుగా. ఇగో సింగరేణిలో దొంగలు పడ్డారు ఇవాళ పేపర్. ఇవాళ మీరు ఇంటర్వ్యూకి వచ్చిర్రు, ఉదయం నేను పేపర్ చదివితే రాసిరు సింగరేణిలో దొంగలు పడ్డారు. కాంట్రాక్ట్ల కోసము ఆల్మోస్ట్ పేపర్లు బహిరంగంగా రాస్తా ఉన్నాయి. 7% ఏమంటారు షేర్తోని ఇవాళ కాంట్రాక్ట్స్ ఇస్తా ఉన్నారని చెప్పేసి ఇవాళ ఈ పేపర్లో హెడ్డింగ్లో రాసిరు. మేం చెప్పట్లేదు కదా, 7% ఉంటేనే ఇవాళ కాంట్రాక్ట్లు వస్తూ ఉన్నాయి. సింగరేణిలో దొంగలు పడ్డారు. ఇవాళ జెన్కో విషయం చూసుకోండి, మన భూపాలపల్లి మొత్తం రాష్ట్రం అంతా కాదు, ఇవాళ అవినీతి ఎట్లా ఉంది, పాలన ఎట్లా ఉందంటే అన్నం ఉడికిందా లేదంటే ఒక గింజ పట్టుకొని చూడొచ్చు. ఇలా పాలన ఎట్లా ఉంది, నాయకుల పరిస్థితి ఎట్లుందంటే భూపాలపల్లి ఒక్కటి మనం విశ్లేషిస్తే సరిపోతుంది. తెలంగాణ అధికారంలోకి వచ్చినాక ఎటువంటి మార్పులు ఏం జరగలేదు, అభివృద్ధి అనేది సున్నా అండి. అభివృద్ధి ఎక్కడ జరిగింది, నిజంగా అభివృద్ధి జరిగితే ఒకసారి చూపియాలి వాళ్ళు. భూపాలపల్లిని మనం గనక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడి నుంచి తెచ్చిర్రు? నేను ఒక్కటే అడుగుతున్నా, ఇక్కడ ఉండేటువంటి గెలిచినటువంటి సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం. ఆయన సుదీర్ఘ కాలంగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మేము కూడా ఆయనతో పాటు కలిసి పనిచేసినాము. ఒకసారి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిసి కూడా పనిచేసినాము. ఇవాళ మేము ఒక్కటే అడుగుతున్నాము, ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఏది జరిగినా ఆయన గెలవకంటే ముందు 198 అనే పేరు ఒకటి ఆయననే తగిలించుకుని ఉండేది. ఎక్కడ పోయినా అక్కడ వచ్చి సత్యనారాయణరావు ఉంటాడని చెప్పేసి. అక్కడ ఉండడానికి ఆయన ఎందుకున్నాడు అప్పుడు ఆ రోజులు? మేము కూడా పోయినాము. యాక్సిడెంట్లు భూపాలపల్లిలో ఏమంటారు వందల సంఖ్యలలో ఇసుక లారీలు గుద్ది చాలామంది చనిపోయారు. అప్పుడు మేము కూడా రోడ్లలో కూర్చొని ధర్నా చేసినాం. 1.5 day నేను మొత్తం రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన. ఆ రోజు సత్యనారాయణరావు గారు కూడా వచ్చారు, ధర్నాలో కూర్చున్నారు.
ఇవాళ ఆ యొక్క ఇన్సిడెంట్‌తోని మనసు చలించిపోయింది. అప్పుడు మేము చేసినటువంటి గట్టి ప్రయత్నంకి ఒకటి చెక్ పోస్ట్ ఏర్పడింది రేగొండల. ఉమ్, ఇవాళ సత్యనారాయణరావు గారు ఇన్ని అనుభవాలతోని ఇవాళ మళ్ళా చెక్ పోస్ట్ ఎందుకు తీసుకురాలేదండి? ఇవాళ భూపాలపల్లిలో ఇన్ని అనుభవాలు ఆయనకు తెలుసు. ఉమ్, ఆయన మాట్లాడేటప్పుడు చెప్పిండు, నాకు గుండె తరుక్కుపోతుంది, ఇట్లా ఇట్లా అయిపోతుంది, ఇసుక మాఫియా ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నదని మాట్లాడి. మరి ఇవాళ ఎందుకు భూపాలపల్లిలో మళ్ళీ ఇసుక లారీలతోని జనాలు చనిపోతా ఉన్నారు? ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి? దాని మీద చర్యలేవి. ఉమ్, విచ్ ఎక్కడ పోయినా విచ్చలవిడిగా ఇసుక పోతా ఉంది, నేను వాళ్ళ అంత చూస్తా అన్నాడు. ఇవాళ ఏమైంది? ఇవాళ అంత చూసే పని ఎక్కడ పోయింది? గెలిచిన వారం రోజులలో మొత్తంకి ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఏవైతే అలిగేషన్స్ చేసిర్రో కేవలం అలిగేషన్స్ చేసిర్రు, పేపర్కి వచ్చింది, మీడియాలో భూ కబ్జాల పైన కానివ్వండి, ఇంకా మిగతా ఎలిగేషన్స్ మీద కేవలము ఆరోపణలు చేసిండ్రు. మరి వాటి మీద చర్యలేవి. అంటే ఇవాళ లోపాయికారి ఒప్పందాలు ఎవరు చేసుకున్నారని అనుకోవాలా? ఇవాళ భూపాలపల్లిలో జరుగుతున్నది పూర్తిగా కూడా అండర్స్టాండింగ్గా పోతా ఉన్నారు. ఇవాళ సత్యనారాయణరావు గారు పూర్తిగా కూడా ఏదైతే కేవలం గెలిచి ఇవాళ తన సొంత పనుల కోసమే తప్పితే ఆయన ఏదైతే ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు, గుడిల లోపలికి పోయి ఎలక్షన్ సమయంలో మనం అందరం చూసినాం, గుడి లోపల పోయి వాగ్దానాలు చేయడం. ఆయనకు దేవుడు అంటే కూడా భయం లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. గుడి లోపల 100 రోజులలోనే నేను తప్పకుండా తీసుకొని వస్తాను అని చెప్పి గుడి లోపల ఆల్మోస్ట్ ప్రామిసరీ నోట్ కూడా మనం ఆయన చెప్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో కావచ్చు, లేకపోతే కార్యకర్తలతో కావచ్చు, అంటే గత బీఆర్ఎస్ పాలన కంటే మెరుగ్గా అనేది మాత్రం ఇక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది భూపాలపల్లి. ఏమి మెరుగ్గా జరిగిందో ఒకసారి సత్యనారాయణరావు బహిరంగంగా ఒక ప్రకటన చేయాలి. కీర్తిరెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ నేను నిజంగా కూడా ఓపెన్ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నాము. ఆయన గెలిచిన తర్వాత వెంబడే ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి మైలారం గుట్ట మీద ఇండస్ట్రియల్ కారిడార్ బోర్డు పెట్టిండు. ఎక్కడ పోయింది ఇండస్ట్రియల్ కారిడారు? ఏమొచ్చినాయి? ఇవాళ భూపాలపల్లిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నేను చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ హాస్పిటల్ వచ్చింది కదా. మీరందరూ, నేనేం చెప్పడం లేదు, అక్కడ బిల్డింగ్ నిలబడింది, ఆయుష్ హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్. ఇవాళ భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ వచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి అందులో. ఇవాళ భూపాలపల్లిలో డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి అందులో. ఇవాళ సింగరేణి, ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి తాటిచెర్ల, ఇవాళ సింగరేణికి ఉన్నటువంటి 9 బ్లాక్స్, ఇవాళ కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో తెలంగాణ వచ్చినప్పటి నుంచి 9 బ్లాక్స్ సింగరేణికి రావాలి అని అన్నారు. అలా అలాంటి సింగరేణికి ఇవాళ 9 బ్లాక్స్ ఇప్పించింది కిషన్ రెడ్డి గారు కాదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే అభివృద్ధి చెందాలో, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడికైతే పోవాలనో, ఎక్కడి నుంచి ఏదైతే అవసరం ఉందో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా పనిచేస్తూ ఉంది. మేము సత్యనారాయణరావు గారిని ఒకటే అడుగుతా ఉన్నాము. ఆయన వచ్చిన తర్వాత ఒరగబెట్టింది ఏంది? మొన్నటికి మొన్న వర్షాలు పడి రైతులందరూ లబోదిబో అని ఎమ్మెల్యే గారికి వినతికుంటే ఆయన కూడా ఏం చేసిండు? మేము పోయి కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చిండ్రు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రజల్ని ఏం ఆదుకున్నాడు? ఆయన కూడా పోయిండు సదరు మినిస్టర్కి వినతి పత్రం ఇచ్చి దాన్ని వాట్సాప్లో పెట్టి, నా పని అయిపోయింది, నేను వినతి పత్రం ఇచ్చిన. నువ్వు వినతి పత్రం ఇస్తే దానికి ఏమి జరిగింది? మీరు పోయి రాష్ట్ర మంత్రికి వినతి పత్రం ఇస్తే ఇక్కడ ఉండేటువంటి అధికారులు గ్రౌండ్లో పోయి ఏమి నష్టం జరిగింది రైతులకని ఎంక్వైరీ కూడా చేయాలి. నష్టపోయిందని పేపర్లకు ఎక్కినటువంటి రైతులకి పోయి కలవను కూడా లేదు. ఏం న్యాయం జరిగిందండి? మీరు పోయి అభివృద్ధి జరుగుతుంది, అట్లనే రైతులకు సంబంధించి రుణమాఫీ జరిగింది. రుణమాఫీ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో భాగం. ఎంతమందికి రుణమాఫీ జరిగింది? ఇవాళ బహిరంగ సవాల్కి సిద్ధమా? ఇవాళ బహిరంగంగా చాలామంది రైతులు రుణమాఫీ జరగని విధంగా, అనేక కారణాల విధంగా ఇవాళ రుణమాఫీ జరగక ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొత్త రుణాల పరిస్థితి ఏంది? ఇవాళ రుణమాఫీ అనేది కేవలం మసిబూసిన మారేడుకాయ లెక్క, అది బయటికే కనిపిస్తుంది అది. కానీ చాలా మంది రుణమాఫీ జరగక చాలా మంది ఉన్నారు. మేము తీసుకొని వస్తాం వాళ్ళందరినీ. మేమందరము ఒక బహిరంగ చర్చకు వస్తే రుణమాఫీ జరగనటువంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకొని వస్తాం. మరి సత్యనారాయణరావు గారు మా సవాల్కి సిద్ధమా? వాళ్ళకందరికి రుణమాఫీ చేపిస్తారా?
మేము తీసుకొని వస్తాం. సో ఇన్ని ఇవాళ రోజులుగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కీర్తి మేమేమి ప్రభుత్వ సైలెంట్గా వైఫల్యాలు. మేమేమి సైలెంట్గా లేమండి. ఉమ్, మా పని, మా కార్యాచరణ, మా ఉమ్, పార్టీ ఇస్తున్నటువంటి పని మేము చేసుకుంటూ పోతున్నాము. ఉమ్, ఇక్కడ మేము వ్యక్తిగతంగా మా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఉమ్, ఇవాళ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాము అంటే భారతీయ జనతా పార్టీకి ఒక కార్యాచరణ ఉంటుంది. మాకు ఒక దిశానిర్దేశం పైనుంచి ఇచ్చేవాళ్ళు ఉంటారు. మేము వాళ్ళ కార్యాచరణ ప్రకారం మేము పనిచేస్తాము. ఇవాళ మేము ఎంపీ ఎలక్షన్స్లో పనిచేసినాం కదా. పనిచేయకపోతేనే, మేము తిరగకపోతేనే, ఇవాళ ప్రజల్ని మమ్మల్ని ఆదరించకపోతేనే భూపాలపల్లిలో ఆల్మోస్ట్ 60,000 ఓట్లు వస్తాయి. చెప్పండి. ఎంపీ ఎలక్షన్స్లో ఉమ్. మాకు కూడా 60,000 ఓట్స్ వచ్చినాయి. ఇవాళ ప్రజలు మమ్మల్ని గుర్తిస్తేనే కదా వేసిండ్రు. సో వాళ్ళు ఏం ఆ ఓట్లు చెప్తున్నారంటే 7-8 మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకు సంబంధించి మొండి చేయి చూపుతున్నారు బడ్జెట్ విషయంలో. ఎక్కడా లేదండి. ఉమ్, బడ్జెట్ అనేది తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించారు కదా. ఉమ్, ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఉమ్, ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో ఇస్తున్నటువంటి 40% కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఇవాళ ప్రతిసారి ఇవాళ 43% కంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఉమ్, ఇవాళ భూపాలపల్లిలో కానివ్వండి, ఎక్కడ తెలంగాణలో ఏ చిన్న పిల్లని అడగండి ఉమ్. చెప్తారు. రేషన్ బియ్యం ఎవరు ఇస్తున్నారంటే మోడీ తాత ఇస్తున్నారు అని అంటారు. ఇవాళ సన్న బియ్యం మీరు దేశమంతా ఇస్తున్నారా అని వీళ్ళు మాట్లాడతారు. అరే రేషన్కి వస్తున్న బియ్యం ఎవరివి? అంటే రేషన్ credit వాళ్ళు కోసం తీసుకుంటున్నారు అంటారా? అవును, ఉమ్, పైసలు మాయి సోకు వాళ్ళది. రేషన్ బియ్యానికి వస్తున్నటువంటి పైసలు ఎవరివి? ఇది చెప్పగలుగుతారా బహిరంగంగా వాళ్ళు? ఈ పైసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయని వాళ్ళు ఒప్పుకోగలుగుతారా? ఉమ్, ఏ రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏ ప్రభుత్వం ఏమేమి ఇవ్వాలనుకుంటుందో అవి ఇస్తున్నది. ఇవాళ మీరేం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ పైసలు తీసుకొని ఇవాళ మీరు సన్నబియ్యం ఇవ్వాలనుకుంటారు, దానికి పైసలు మేము ఇస్తున్నాం, మీరు ఇస్తున్నారు. ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా ఇంకో రకంగా అక్కడ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో అక్కడ గోధుమలు ఇవ్వాలనుకుంటే గోధుమలు ఇస్తున్నారు. ఓ దగ్గర నూనె ఇవ్వాలనుకుంటే నూనె ఇస్తున్నారు. ఓ దగ్గర చక్కెర ఇవ్వాలనుకుంటే చక్కెర ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఏదేది ప్రజలకు అవసరం ఉన్నదో అది ఇస్తున్నారు. సో ఇవాళ ఎన్నికల్లో కూడా ఇవాళ తెలంగాణలో మేము ఒకటి ఉమ్, ఎందుకు మరి సర్పంచ్ ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు? ఉమ్. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఎందుకు వాయిదా పడుతుంది అనుకుంటున్నారు? కేవలము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అనేది ఇవాళ ఎట్లా అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఉమ్, అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళకు లోపల వాళ్ళ యొక్క వైఫల్యాలు వాళ్ళకి తెలుసు. ఉమ్, ఇవాళ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో పోయినా కూడా వాళ్ళకు పరాభవం తప్పదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇవాళ లేట్ చేయడానికి అదే కారణం అంతే అంటారా? కదా. ఉమ్, ఇవాళ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి 15th ఫైనాన్స్ నిధులు రావాల్సిన నిధులు ఇవాళ గ్రామాలు కోల్పోతా ఉన్నాయి. ఉమ్, డైరెక్ట్ సెంట్రల్ నుంచి వచ్చేటువంటి 15th ఫైనాన్స్ నిధులు, 15 ఆర్థిక సంఘం నిధులు ఇవాళ అవన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు కదా. ఇవాళ మొత్తంకి ఇవాళ ఎక్కడ ఉంది చిత్తశుద్ధి? వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. కేవలము వాటాలు వేసుకోవడము. ఇవాళ ఏ విధంగా ఏమంటారు గెలిచిన తర్వాత ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళు పైకి తీసుకొచ్చుకోవాలనో అదే ఆలోచన తప్పితే ఇవాళ మేముగా చెప్పడము ఇవాళ అన్ని పేపర్లు చెప్తా ఉన్నాయి. ఇవాళ మెయిన్ పేపర్లలోనే ఇవాళ భూపాలపల్లి గురించి ప్రస్తావించారు. ఈ పేపర్లో భూపాలపల్లి గురించి ప్రస్తావించారు. అంటే మన భూపాలపల్లి గౌరవాన్ని ఏ విధంగా ఈ ఎమ్మెల్యే గారు ఎంత పైకి తీసుకుపోతారో మనమే చూడొచ్చు. ఇవాళ ఆయన సొంత మండలం గన్పూర్ మండలం మనం చూసుకుందాం. అక్కడ ఉండేటువంటి ప్రజలు సింగరేణి దీని వలన మైనింగ్ వలన నష్టపోతున్నారని చెప్పేసి ధర్నాలు చేసిన మనిషి ఇదే సత్యనారాయణరావు గారు. మరి ఇదే సత్యనారాయణరావు గారు ఆ రోజు వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ ధర్నాలకు సంఘీభావం పలికినటువంటి సత్యనారాయణరావు గారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ నగరంపల్లె కానివ్వండి, ఇవాళ అక్కడ రైతులు మొత్తంకి కలెక్టర్ల చుట్టూ కిషన్ రెడ్డి గారి దగ్గర కూడా పోయొచ్చారు వాళ్ళు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా ఏ నాయకుని ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళైనా కలవచ్చు, ఎవరైనా కలవచ్చు. దానికి నిదర్శనం భూపాలపల్లి నుంచి ఖచ్చితంగా మేము అండగా ఉంటున్నాము. ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ సింగరేణిలో గనక కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఎప్పుడో తీసుకునేటువంటి వాళ్ళం. ఇవాళ కోల్ ఇండియా కంటే 30% ఎక్కువ రేట్లు కొటేషన్ చేస్తున్నారు సింగరేణిలో.
కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వము యొక్క నియంత్రణ ఉన్నది కాబట్టి అక్కడ సజావుగా సాగుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నియంత్రణ లేదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి సింగరేణి ఈ విధంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. ఇవాళ సింగరేణిని బాగుపరచాలని చెప్పే ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేశారు. గెలిచినట్టు ఎంపీ అయిన 2-3 నెలల్లోనే మొత్తానికి బిడ్డింగ్ అంతా తెలంగాణలోకి తీసుకొని వచ్చి సింగరేణి బిడ్డింగ్లో పాల్గొనే విధంగా చేసి 9 బ్లాక్స్ ఇప్పించి తాటిచెర్లను ఓపెన్ చేపించి అన్ని రకాలుగా సింగరేణి కార్మికులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది. ఇవాళ ప్రజలు నిర్ణయాలు అంటే ఫైనల్లీ చెప్పండి, భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ వర్గం ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంతోషంగా లేరా? ఎట్లా అభివృద్ధి పరంగా ఎవ్వరు కూడా సంతోషంగా లేరండి, ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. మహిళలు మాకు ఎప్పుడు 2,500 రూపాయలు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది మేము మోసపోయినామని కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఇక ఏమి రావు అనేది కూడా తెలిసిపోయింది. ఇవాళ అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరణి అని తీసుకొచ్చి ప్రజల్ని ఎన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బంది పెట్టారు. ఇవాళ ప్రజలందరూ కూడా భూభారతి అని అంటే వాళ్ళు ఇవాళ వణికిపోతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా వణికిపోతా ఉన్నారు. ఇవాళ ఇన్ని రోజులు మేము ధరణితో సమస్యలకు పరిష్కారం చెప్తుంది, భూ సమస్యలకు అని చెప్తున్నారు కదా. ధరణి కంటే ఎక్కువ సమస్యలకు పరిష్కారం చెప్తుందా? మళ్ళా రాజకీయ నాయకులకి ఆర్థికంగా వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి, లేకపోతే ఎవరి జేబులు నింపుతో ఇది అర్థం కానటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ధరణిని మీరు కరెక్ట్గా చేస్తే అయిపోతుండే కదా. అప్పుడు ధరణి వచ్చినప్పుడు ధరణి పాస్బుక్స్ ఇవ్వడానికి 100 కోట్ల రూపాయల గొటాలా జరిగింది, పాస్బుక్ల ప్రింటింగ్లో గొటాలా జరిగింది, పాస్బుక్ల దీంట్లో గొటాలా జరిగిందని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడింది కదా. మళ్ళీ ఇప్పుడు భూభారతి అంటే మళ్ళీ ఒక బుక్ ప్రింట్ చేయాలన్నా లేదా? ఇవాళ ఆ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఆ విధంగా కొత్త పాస్బుక్ ప్రింట్ చేయడానికి ఏ విధంగా చేతివాటం చూపించిందో చూసినాము. ఇవాళ వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా అదే కదా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ వాటిని అమలు చేయడంలో చూస్తే మరి ఖజానా ఇక్కడ ఖాళీగా ఉంది. బీఆర్ఎస్ తప్పిదాలతో ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నమైంది, అమలు చేయడంలో వెసులుబాటు లేకుండా పోతుంది అని చెప్పి బహిరంగంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. తెలియదా? చేతులైతే ముఖ్యమంత్రి ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారే కదా తెలంగాణని అప్పులపాలు చేసింది అని చెప్పేసి ఎలక్షన్స్లో మాట్లాడింది. తెలంగాణను అప్పులపాలు చేసింది. ఈ అప్పులపాలైనటువంటి తెలంగాణ నేను ముందుకు నడిపిస్తా, ఇవన్నీ కూడా సాధ్యపడతాయని ఆయనేగా చెప్పింది. అప్పుడు తెలియదు ఆయనకి? ఇలా కేసీఆర్ గారు మొన్న వాళ్ళకి జరిగినటువంటి రజతోత్సవాలలో బహిరంగంగా ఒప్పుకున్నాడు, మేము 4,65,000 కోట్ల రూపాయల అప్పులు చేసినాము అని ఆయన నోటి నుంచి ఆయనే చెప్పిండు స్పీచ్లో. నిజమా కాదా? మేము ఈ 9 సంవత్సరాల అంత అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 1.5 సంవత్సరంలో 1,00,000 కోట్ల చిల్లర ఎక్కువ అప్పులు చేసింది అని. ఇవాళ మేము ఇంత దోసుక తిన్నామంటే మీరు ఇంత దోసుక తిన్నారనే మాట్లాడుతూ ఉన్నారు తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకిద్దరికి. ఇవాళ ఏమంటారు, ఇవాళ రాష్ట్రంలో కనుక చూసుకుంటే నేషనల్ హైవేస్కి మొత్తంకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇవాళ మెట్రో వచ్చిందంటే మెట్రోకి సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. ఇవాళ అమృత్ పథకం, ఇవాళ స్మార్ట్ సిటీస్, ఇవాళ ఆయుష్ పథకాలు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా ఎన్నో ఏళ్ళ చిరకాల కోరికగా ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు సంబంధించి మామునూరు ఎయిర్పోర్ట్కు మోక్షం పడింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆదిలాబాద్కు సంబంధించి దాన్ని కూడా చేస్తారని చెప్తా ఉన్నారు. తప్పకుండా అండి. ఇవాళ కనబడుతుందా? కనిపిస్తుంది కదా. ఇవాళ వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది కదా, ఇదే ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీ. ఇవాళ రాష్ట్రం తెలంగాణ ఒక్కని దృష్టిలో పెట్టుకొని కాదు ఇండియా గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. మొత్తం సమగ్రంగా ఉన్నటువంటి భారతదేశ అభివృద్ధి, అందులో తెలంగాణకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతూ ఉంది. ఇవాళ పసుపు బోర్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ మామ్నూరు ఎయిర్పోర్ట్ వరకు, ఆ తర్వాత ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలు ఎయిమ్స్ కానివ్వండి, ఇవాళ రామప్ప పునరుద్ధరణ, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కానివ్వండి, రామప్పకి నిధులు కేటాయించడం కానివ్వండి, యునెస్కో గుర్తింపులో, ఇవాళ అనేక రకాలుగా తెలంగాణకి ఎన్నైతే హామీలు ఇచ్చిండ్రో, ఏదైతే తెలంగాణకి చేస్తామని చెప్పిండ్రో అవన్నీ కూడా ఇవాళ గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి
తెలంగాణకి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు విస్మరిస్తలేరు. ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి దృష్టితోనే ఇవాళ ప్రజలందరినీ కలుపుకొని పోయి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సో గతంలో అంటే ఎన్నికల టైంలో మీరు భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ విధి విధానాలు కావచ్చు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఒక్కసారి పోస్ట్ మార్టం చేసుకుంటే కాంగ్రెస్ చేసినటువంటి అంటే వాగ్దానాన్ని నమ్మి ప్రజలు అక్కడ గెలిపించారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాగ్దానాన్ని అంటే బలంగా తీసుకెళ్ళినప్పటికీ ఎందుకు ఓటమి చెందినటువంటి పరిస్థితి? చెప్తున్నా కదండి మీకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక త్రిశంకు స్వర్గాన్ని ప్రజల ముందు పెట్టింది. ఇవాళ అమలు కానటువంటి హామీలు చాలా మటుకు మనం కనుక చూసుకుంటే మహిళలకి 2,500 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో, ఆ తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అనేది చెప్పిండ్రు, ఆ తర్వాత వడ్లకు బోనస్ అనేటువంటి విషయం కానివ్వండి, ఆ తర్వాత వృద్ధులకి 4,000 రూపాయల పింఛన్ చేస్తాం అని అన్నటువంటి విషయాలే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇట్లా అనేకంగా అసలు మహిళలకు ఉచిత బస్సు, ఇక ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పిర్రు. ఇవన్నిట్లో ప్రజలు ఒక్కసారి ఏమైపోయింది అని అంటే నిజంగానే జరుగుతుందో ఏమో. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే చేయగలుగుతామో అది చెప్పినాం, ఇవాళ న్యాయం ఏదైతే ఉందో అది చెప్పినాం. ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఉండాలి, ఇవాళ భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి. భార్యకు 60 ఏళ్ళు వస్తే, భర్తకు 60 ఏళ్ళు వస్తే ఇద్దరికీ అవసరాలు ఉంటాయి. ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇవ్వడం ఏందండి? అలా మేము చెప్పినాం, ఇద్దరికీ పెన్షన్ రావాలి ఖచ్చితంగా. మేము 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పలేదు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి, ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ కావాలి అని చెప్పినాం. మేము న్యాయం మాట్లాడినాం, వాళ్ళు త్రిశంకు స్వర్గం చూపించారు. అంతే తప్పితే ఆ త్రిశంకు స్వర్గంలో ప్రజలు దాన్ని నిజంగా ఆ విధంగా జరుగుతుందేమో అనుకొని ఇప్పుడు బాధపడతా ఉన్నారు. పెనం నుంచి పొయ్యిలబడ్డం రాబోయ్, మనకు ఒరిగింది ఏం లేదు. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా అలా భారతీయ జనతా పార్టీ వైపు చూడడానికి ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా తెలంగాణలో కాషాయం జెండా ఎగురుతుంది, భూపాలపల్లిలో కాషాయం జెండా ఎగరడం ఖాయం. సో మొత్తానికి అంటే ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్గా మారినటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష రేసులో ఎవరున్నారు, అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుంది? అది మా ఈ పార్టీ యొక్క ఇంటర్నల్ విషయం. ఇవాళ సెంట్రల్లో మా నేషనల్ కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయాల ప్రకారం పార్టీ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. సో అంటే బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి మార్చినాక అదేం లేదండి. ఇవాళ అధ్యక్ష పదవి అనేది ఇక్కడ శాశ్వతం కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త అధ్యక్షులు వస్తూనే ఉంటారు. అందులో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. మా పార్టీని ఎట్లా నడుపుకోవాలో మా పార్టీకి తెలియదా? మా పార్టీకి ఏ అధ్యక్షులు అయితే బాగుంటుందో మా అధిష్టానానికి తెలియదా? సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇవాళ ఎక్కడ కూడా మా పనులు ఆగడం లేదు కదా. ఇవాళ ఎలక్షన్స్ తర్వాత కూడా, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా జిల్లా అన్నిట్లలో కూడా కొత్త అధ్యక్షులు వచ్చారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఉత్సాహంగా పాత కొత్త అంతా ఇవాళ మొత్తానికి భూపాలపల్లిలో అన్ని మండలాలకు కొత్త అధ్యక్షులు వచ్చారు. మీరు చూడండి, ఇవాళ నిజంగా మాకు క్యాడర్ లేకపోతే కొత్త అధ్యక్షులు ఎట్లా వస్తారు? ఇవాళ ప్రతి ఒక్కరు సమన్వయంతో కార్యకర్తలే మాట్లాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలో మనం. ఇవాళ ప్రతి మండలానికి కొత్త అధ్యక్షుల్ని ఆల్రెడీ డిక్లేర్ చేసినాం, పేపర్ కూడా ఇచ్చినాం మేము. సో ఇంత బలమైనటువంటి కాషాయ దళం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎట్లా అడ్వాంటేజ్గా మారబోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నా స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీ ధీటుగా పోటీ చేయడం జరుగుతుంది. అన్ని స్థానాల్లో మా యొక్క క్యాడర్ ఉత్సాహంగా పాల్గొనడానికి వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఇవాళ ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఏ రూపకంగా వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా ఇవాళ స్థానిక సంస్థలే కానివ్వండి, ఈ ప్రభుత్వాలు పడిపోతే కొత్త ఎలక్షన్స్ రానివ్వండి, ఏదైనా సరే వచ్చినా ఈసారి బీజేపీకి మంచి అవకాశాలు. సో అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా మీ దృష్టికి తెస్తున్నటువంటి సమస్యలు ఏంటి?
చాలా దగ్గరలా ఆ, మాకు దృష్టికి వస్తున్నటువంటి సమస్యలు ఏంది అని అంటే నియంతృత్వం. ఉమ్, మాకు మా సత్యన్ ఉన్నాడు, ఉమ్, మేము ఏం చేసినా నడుస్తుంది. ఉమ్, ఇవాళ ఎట్లా అంటే ఒక దౌర్జన్యమైనటువంటి పాలన. ఉమ్, ఇవాళ మనం చాలా వీడియోలలో కూడా చూస్తున్నాము, ఎన్నో దగ్గర చూస్తున్నాము. ఇవాళ లాంగ్వేజ్కి కానివ్వండి, ఇవాళ ఒక ఒంటెద్దు పోకడ, ఎవరిని కలుపుకోపోకపోవడం, ఆ తర్వాత మేము ఏది చేసినా చెల్తుంది. ఇవాళ మేము ఒక్కటే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలా, ఉమ్, ఏదైతే కాంట్రాక్టులు తెచ్చినాం అని చెప్తా ఉన్నారో ఆ కాంట్రాక్టులు ఎవరు చేస్తూ ఉన్నారు? ఈయన వచ్చిన తర్వాత నిజంగా కూడా ఏదైనా యువతకి న్యాయం జరిగిందా? ఒక కొత్త కాంట్రాక్టర్ని ప్రోత్సహించిండ్రా? ఎవరైతే ఎక్కడైనా సరే ఒక ఔత్సాహికంగా ఉన్నటువంటి యువతను ఎక్కడైనా ప్రోత్సహించిండ్రా? చిన్న సంబంధించిన ఐకేపీ సెంటర్లలో కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు చెప్తేనే ఐకేపీ సెంటర్లు ఇస్తాం. ఇలా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలలో వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి. ఇలా ఉదాహరణకి భూపాలపల్లిలో చూసుకుందాం, వెల్శాలపల్లి మా సత్యవతి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆమె ఒక ఐకేపీ సెంటర్ నడుపుకుంటా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఇప్పటివరకు ఎక్కడ కూడా లోపాలు లేకుండా సెంటర్ నడుపుతూ ఉంది. ఇవాళ ఆమెకు సెంటర్ ఇస్తలేవు. ఏంటి అని ఫోన్ చేస్తే డైరెక్ట్ చెప్తా ఉన్నారు అధికారులు, ఎమ్మెల్యే గారు ఆపేసిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్తే ఇస్తాం. అంటే ఈ విధంగా నియంతృత్వంగా ఇవాళ అందరినీ అణిచివేసి ఆయన ఏమంటున్నారంటే అంటే కార్యకర్తలకు నాయకులకు కాకుండా నేను సంధానకర్తగా ప్రజలకు మాత్రమే ఉంటాను, వాళ్ళతో ఎక్కడ సంధానకర్తగా ఉన్నాడు? సంధానకర్తగా ఉంటే నిజంగా కూడా ప్రజలు పడుతున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు చూపించాలి. ఎక్కడ ఏ సమస్యకు సింగరేణి సమస్యలకు పరిష్కారం చూపించిండు ఆయన? అడుగుతా ఉన్నా. ఇవాళ భూపాలపల్లిలో నడుస్తున్న రోడ్డు మీద పోతున్నటువంటి ఇసుక లారీలతో యాక్సిడెంట్లు అయినటువంటి కుటుంబాలకు ఆయన ఏమన్నా న్యాయం చేసిండా? ఎవరికి న్యాయం చేసిండు? పేదలకు ఇల్లు ఇస్తామంటున్నారు కదా, ఎక్కడ 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 ఉన్నాయి చెప్పండి. ఆయన ఎవరికి న్యాయం చేసిండు? పలానా వ్యక్తులకి న్యాయం చేసిండ్రు అని అంటే ఇవాళ షాదీ ముబారక్ చెక్కులు ఇస్తే న్యాయం చేసినట్ట? చెప్పండి. ఇప్పుడు కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా దానికి నిర్ణయించబడినటువంటి బడ్జెట్లో అలాట్ అయినటువంటి డబ్బులు వస్తూనే ఉంటాయి. అవి నీవు భూపాలపల్లిలో ఉండేటువంటి ప్రజలకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటువంటి సత్తా ఇవాళ సత్యనారాయణరావు గారికి లేదు. సో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారు మాత్రం నేను అభివృద్ధి చేశాను అని కరాఖండిగా చెప్తున్నారు. మీరు మాత్రం చూయించాలా? దీనిపైన డిబేట్ కి సిద్ధము. ఏడు అభివృద్ధి చేసిండ్రో చూపియాలా? ఆయననే అంటాడు, ఏమంటారు, హాస్పిటల్లో ఈ డిపార్ట్మెంట్ లేదు, ఆ డిపార్ట్మెంట్ లేదు. ఆయన ఎలక్షన్ల కంటే ముందు ఎన్ని ఇంటర్వ్యూలు చూడలేదు, ఎన్ని పేపర్ స్టేట్మెంట్లు చూడలేదు. మరి ఆయన వచ్చిన తర్వాత ఏమైంది? ఏ డిపార్ట్మెంట్లలో ఏమేమి వచ్చినాయి? ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది డాక్టర్లు వచ్చిండ్రు? ఎన్ని గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయి? ఎన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయి భూపాలపల్లిలో? ఎన్ని కొత్త ఏమంటారు వచ్చినాయి? ఇవాళ ఆయన వచ్చిన తర్వాత భూపాలపల్లికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొచ్చింది ఏమున్నది? ఆయన కొట్లాడి తెచ్చుకుంటున్నది ఏంటిదంటే ఆయన వ్యక్తులకు లేకపోతే ఆయన బినామీలకు కాంట్రాక్ట్లు, పేపర్లు రాస్తున్నట్టుగా 7% కమిషన్లు. ఇవాళ మేమేం చెప్తలేము, పేపర్లే రాస్తున్నాం. భూపాలపల్లిలో 7% కమిషన్తోనే జరుగుతున్నాయి అని పేపర్ రాసింది. ఇవాళ ఆయన తెచ్చింది ఏంటంటే భూపాలపల్లిలో మొత్తం అవినీతి అనే పేరు భూపాలపల్లికి తీసుకొని వచ్చారు. ఇవాళ ఆయన భూపాలపల్లి యొక్క ప్రతిష్టని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల భూపాలపల్లి అని అంటే సింగరేణి ఉన్నది, అక్కడ జెన్కో ఉన్నది, అంటే కాళేశ్వరం గుడి ఉన్నది, మరో ఇది కాశీ లెక్క. భూపాలపల్లికి అటు పక్కకే రామప్ప ఉన్నది, భూపాలపల్లిలో కోటగుడ్లు ఉన్నాయి, భూపాలపల్లిలో పాండవుల గుట్టలు ఉన్నాయి.
అని మాట్లాడుకోవాల్సినటువంటి రాష్ట్రం మొత్తంలో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి పక్కకు పెడితే భూపాలపల్లిలో కమిషన్ల దందా నడుస్తూ ఉంది. భూపాలపల్లిలో కమిషన్లు ఏంటిది రాదంట అనేటువంటిది పేపర్లలో వస్తుంది. మేము అనట్లేదండి, ఇవాళ డైరెక్ట్గా పేపర్లు అంటా ఉంది. దీనికి మరి సిద్ధమా? పేపర్కి సవాల్ చేస్తారా? ఎమ్మెల్యే గారు ఇది తప్పు అయితే మరి ఏం యాక్షన్ తీసుకుంటారు పేపర్ మీద? మేము అడుగుతున్నాం. భూపాలపల్లి ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పేపర్లలో వస్తున్నటువంటి వాటికి ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యే గారు? బయటికి వచ్చి బహిరంగంగా సమాధానం చెప్పాలి ప్రజలకి. సింగరేణిలో దొంగలు పడలేదు, భూపాలపల్లిలో దొంగలు పడలేదు, భూపాలపల్లిలో 7% కమిషన్లు ఎక్కడ కూడా తీసుకోవడం లేదు అని ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పాలి. చాలా అనుమానాలు ఉన్నాయి. మరి పేపర్లలో వస్తే అనుమానాలు రావా? మరి ఆయన చేస్తా జైలు వేస్తా, ఇదేస్తా అదేస్తా, భూములు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారని మాట్లాడిన వాటికి అన్నిటికీ ఎందుకు యాక్షన్స్ తీసుకోవడం లేదు? అటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్ల కంటే ముందు 108 అని ఏదైతే ప్రపగండ చేసుకున్నారో అప్పుడు ప్రజలకు ఇస్తున్న, మరి అవన్నీ ఎందుకు జరిగినాయి? ఇప్పటికి కూడా ఎందుకు ఆగడం లేదు? మీరు గెలిచి సాధించింది ఏంటి? ఫ్లెక్సీలలో ఫోటోలు తప్పితే ఏమీ లేదండి భూపాలపల్లిలో. ఫ్లెక్సీలకి పరిమితమైందంటారా? అంతే. సో ఇలా భూపాలపల్లిలో కాంట్రాక్టర్లు వస్తే ఇలా బహిరంగంగా చెప్తున్నారు, బినామీలు చేస్తున్నారు, ఒకటే వ్యక్తి చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా బహిరంగంగా వచ్చి సమాధానాలు చెప్పాలి. సో మొత్తానికైతే భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా పరిస్థితి అనేది చాలా ఫ్లెక్సీలకే పరిమితమైంది, అభివృద్ధి మాత్రం లేదు, శూన్యం అని చెప్తా ఉన్నారు. సో ఈ వైఫల్యాన్ని ప్రజల్లోకి ఒక ప్రతిపక్ష లీడర్గా ఎట్లా తీసుకెళ్తున్నామండి. మేము ప్రతి దగ్గర కూడా ఏదైతే మా కార్యక్రమాలు ఉన్నాయో మీరు చూడండి, ఇవాళ మా సోషల్ మీడియా చూడండి, అన్ని దగ్గరలో చూడండి, మా కార్యకర్తలు ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో జరిగినటువంటి విషయాలు, రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలు అన్నిటి మీద స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలకి ఒక అవగాహన తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలకి అండగా ఉంటారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజలు ఉన్నారో అలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రజల పక్షాన వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మా క్యాడర్ సిద్ధంగా వాళ్ళకి అందుబాటులోనే ఉంటా ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే ఒక్క కీర్తిరెడ్డి కాదండి. భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిస్టమ్. ఇవాళ ప్రతి బూత్కి మాకు ఇవాళ ఒక కీర్తిరెడ్డి ఉన్నారు అక్కడ, ప్రతి బూత్కి ఒక పాపను ఉన్నారు అక్కడ, ప్రతి బూత్కి ఒక నిషిధర్ రెడ్డి ఉన్నాడు, ప్రతి బూత్కి ఒక యుగేందర్ ఉన్నాడు. ప్రతి దగ్గర కూడా మా కార్యకర్తలు సమిష్టిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. సో ఇటీవల ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి, సంచలనంగా మారాయి. సో కాంగ్రెస్ కూడా తీవ్రంగా మరి అటాక్ చేస్తూ ఉన్నాయి ఆయన పైన. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని షార్డిస్ట్ ఒక సైకో అని అట్లా మాట్లాడడం అనేది ఏంటిదని వాళ్ళు అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇలా ఈటెల రాజేందర్ గారు ఒక భావోద్వేగంగా ఇలా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇలా హైడ్రా అనే నిర్ణయం కానీ అని అనేక రకాలుగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో చారిత్రాత్మక నిర్ణయం అని ఎక్కడ నిర్ణయం మరి ఎందుకు ఆపేసారు? ఇవాళ హైడ్రా అనేది ఇప్పుడు నిజంగా కూడా హైడ్రా పనిచేస్తే మరి కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఎందుకు ఇంతవరకు అట్లనే ఉంది? పేదల ఏమో కూలిపోయినాయి, పేదల రేకులేమో పీకేసిర్రు. ఇవాళ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఏమో మంచిగానే ఉంది కదా, ఆయన ఇప్పుడు కూడా ఇంకా పార్టీలు చేసుకుంటున్నాడు అందులో, అవునా కదా? ఇవాళ వివేక్ వెంకటస్వామి గారి ఫామ్ హౌస్ కూడా మంచిగానే ఉంది. ఇవాళ నిజంగా కూడా ఇవాళ పేద ప్రజలైపోయినాయి కానీ పెద్ద మనుషులు ఏం పోయినాయి? ఆయన ఇలా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల్ని ఏ విధంగా పీడిస్తూ ఉన్నారు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఇవాళ భావోద్వేగంగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. ఫ్రస్ట్రేషన్ కాదండి, అధ్యక్ష పదవి ఇవాళ భారతీయ జనతా పార్టీలో సీల్డ్ కవర్ కాదు ఏమి. భారతీయ జనతా పార్టీలో అందరికీ అవకాశం వస్తుంది. ఇవాళ ఒకసారి ఒకరు అధ్యక్షులు అయితే శాశ్వతం కాదు, మళ్ళీ 3 సంవత్సరాలు ఇంకొకరు అయితేనే ఉంటారు అధ్యక్షులు. ఇవాళ
కాబట్టి భారతీయ జనతా పార్టీలో అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇవాళ నాకు ఏ విధంగానైతే స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అవకాశం వచ్చిందో రేపు ఇంకొకరికి వస్తుంది. ఇవాళ భూపాలపల్లిలో ముగ్గురికి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఎమ్మెల్యే ఆయనే భార్య ఏమంటారు జిల్లా అధ్యక్షురాలు ఎవరన్నా వాళ్ళకి ఆపోజిట్ మాట్లాడితే వాళ్ళను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడము, ఇట్లా ఒంటెద్దు పోకళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండే. ఇలా కాంగ్రెస్ పరిస్థితి కూడా అంత ఎమ్మెల్యే చెప్తే గదే గిరి గీసుకున్నాడు. భారతీయ జనతా పార్టీలో ఆ విధంగా ఉండదు. స్పోక్ పర్సన్ గా ఉన్నటువంటి కీర్తిరెడ్డి గారు ప్రజా సమస్యలపైన గలం విప్పడంలో అంటే మరింత స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక వర్గం చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా ఇది ఏంటంటే ఇవాళ మేమే ఉన్నాము అనేటువంటి మార్కు చూపించుకోవడానికి యువతలని తక్కువ చేసి మాట్లాడడం అనేది రమణారెడ్డి గారికి సత్యనారాయణ వాళ్ళకి అలవాటు. వాళ్ళకు ఒక సపరేట్ టీం ఉంటుంది, మనం తిరుగుతున్నాయి వాళ్ళకి కనిపించేయి, వాళ్ళు ఒక ప్రచారం చేస్తుంటారు, వీళ్ళు లేరు తిరుగుతలేరు అని చెప్పేసి. మేము ప్రజలకు పోయేది ప్రజలకు తెలుసు. ఇవాళ వాళ్ళకంటే ముందర ఒక పిఏ, వెనకాల ఒక పిఏ, ఒక కెమెరామెన్, ఆ తర్వాత ప్రచార ఆర్భాటాలే వాళ్ళే. ఒక పెళ్ళికి పోతే పెళ్ళిలో సెకండ్ ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గరికి 5 నిమిషాల రీలు ఇవాళ వాట్సాప్లో వేస్తున్నారు. అవునా కదా? వాట్సాప్లో, ఫేస్బుక్ వాళ్ళ ప్రచారం వాళ్ళని చేసుకొనియండి, మేమేం కాదనడం లేదు. మేము ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలో మాకు తెలుసు, మేము ఆ విధంగా ఉన్నాం. మా కార్యకర్తలు ఎవరైతే భూపాలపల్లిలో నన్ను ఒక ఆడబిడ్డగా భూపాలపల్లిలో వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి సంతోషం కలుగుతుంది అనుకుంటున్నారో, నా ఇంటికి ఏ పెళ్లి కాడొచ్చినా నేను ఆ పెళ్ళికి వెళ్తా. భూపాలపల్లిలో నా కార్యకర్తలకి, ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాడర్కి ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ మేము ఉంటున్నాం. ప్రజలు ఎవరైనా సరే మాకు ఈ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి ప్రజా సమస్యలపైన మా దృష్టికి తీసుకొని వస్తే, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మాకు ఇక్కడ న్యాయం జరుగుతలేదు, ఫలానా దగ్గర మాకు సలహాలు కావాలి, ఏ విధంగా మేము ఈ సమస్య మీద ముందుకు పోవాలని చెప్పేసి మా పార్టీకి ఏ రిప్రజెంటేషన్ వచ్చినా మా పార్టీ ఆఫీసు 24/7 తెరిసే ఉంటుంది. 24/7 భూపాలపల్లిలో పార్టీ ఆఫీస్ తెరిసే ఉంటాయి. అక్కడ ఎవరు వచ్చి సమస్యల మీద అర్జీ చేసుకున్న ఆ సమస్య మా దృష్టికి వస్తుంది, దాని మీద మేము స్పందిస్తూ ఉన్నాం. లేకుంటేనే కిషన్ రెడ్డి గారి దగ్గరికి కూడా భూపాలపల్లి ప్రజలు పోతలేరా? వీఆర్ ఫ్రీ వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఎవరికి సమస్యలను మేము రిసీవ్ చేసుకుంటాం. కేంద్ర మంత్రులు రిసీవ్ చేసుకుంటున్నారండి డైరెక్ట్గా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓపెన్గా ఉంది, ఎవరు వచ్చినా కూడా కలవడానికి ఇవాళ అవకాశం ఉన్నది. ఇవాళ నగరంపల్లి ప్రజలు సత్యనారాయణరావు గారు ఏం చేస్తలేరని కదా, ఆయన అందుబాటులో లేడనే కదా కిషన్ రెడ్డి గారి దగ్గర వరకు మా ఫుల్ టైమర్ని తీసుకొని వెళ్ళిండ్రు. సాక్ష్యం కనిపిస్తుంది కదా, ప్రతి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంది. సో కీర్తిరెడ్డి గారు అంటే ఎప్పటి నుంచో ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడగాలంటే మీ క్యాడర్ కావచ్చు, మీ అభిమానులు కూడా చూస్తూ ఉంటారు ఈ ఆన్సర్ కోసం. అంటే పాలిటిక్స్ అంటేనే సాధారణంగా ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. సో వీటన్నిటిని తట్టుకొని కీర్తిరెడ్డి గారు ఎలా నిలబడగలుగుతున్నారు? సో దానికి ఎంతో ఆత్మస్థైర్యం కావాలి. మీ స్ట్రెంత్ ఏంటి అసలు కీర్తిరెడ్డి గారు సంబంధించి? మా స్ట్రెంత్ ఒకటే అండి, మా క్యాడర్ పైన మా నమ్మకం, ప్రజలపైన మాకు విశ్వాసం. ఇదే భారతీయ జనతా పార్టీ మాకు నేర్పించింది. ఖచ్చితంగా ప్రజల మీద మాకు విశ్వాసం ఉన్నది, మా క్యాడర్ మీద మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణలో భూపాలపల్లిలో ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన రోజు ఏ విధంగానైతే జంగారెడ్డి గారు పేరు తెచ్చుకున్నారో, ఇప్పటికి కూడా మీరు భూపాలపల్లిలో ఏ మారుమూల గ్రామం పోయి అడిగినా జంగన్న అని అంటే కరెంటు జంగన్న అంటారు. మా ఊరికి ఫస్ట్ కరెంటు తెచ్చింది ఆయనే, మా ఊరు ఫస్ట్కి రోడ్ వేసింది ఆయనే, మా ఊర్లో నీళ్ళ బావి దోయించింది అప్పుడు జంగారెడ్డి గారి టైంలోనే. మళ్ళీ అదే మార్కుతోని ప్రజలకి అందుబాటులో ఉండుకుంటా నిజంగా ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ప్రజలకి న్యాయం చేయగలుగుతారు, ఏ విధంగా పనులు చేయగలుగుతారు అనేటువంటి మార్క్ మళ్ళొకసారి చూపించాలి అనే ఒక తాపత్రయంతో మేము పాలిటిక్స్లోకి వచ్చినాం. ఖచ్చితంగా అవకాశం ఈసారి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజల అవకాశం ఈసారి నాకు ఇస్తారనేటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది. అదే స్థాయిలో నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి పనిచేస్తాను. సో తెలంగాణ అభివృద్ధిలో ఫైనల్గా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మార్క్ ఉంటుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి కూడా ఒకవేళ ఎమ్మెల్యేగా కీర్తిరెడ్డి గారిని ప్రజలు విశ్వసించి గెలిపిస్తే ఒక రోల్ మోడల్గా భూపాలపల్లిని ఆశించవచ్చు. ఖచ్చితంగా అండి, రోల్ మోడల్గా భూపాలపల్లిని చేసి తీరుతాం.
ఇవాళ భూపాలపల్లి నుంచి తరలిపోయినటువంటి అనేక విద్యా సంస్థలు భూపాలపల్లిలో సైనిక్ స్కూల్ రావాల్సి ఉండే, ఇలా భూమి లేదనేటువంటి కారణంతో దాన్ని తరలించారు. భూపాలపల్లిలో ఒక కేంద్రీయ విద్యాలయం రావాలా. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ మేము ఉపయోగిస్తాము. అంతేకాకుండా ఆ సత్తా మాకున్నది. ఇవాళ మాకు ఉండేటువంటి కాంటాక్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. ఇవాళ భూపాలపల్లిలో పండేటువంటి మిర్చి ఇవాళ మొత్తం చట్నీలకే ప్రసిద్ధి అండి. డబ్బా మిర్చి ఏదైతే భూపాలపల్లిలో వండుతుందో ఆ మిర్చి ఇవాళ చాలా బ్రాండ్స్ పైన మీరు మార్కెట్లోకి వెళ్ళండి, చట్నీలు పెట్టే టైం వస్తే భూపాలపల్లి మిర్చి అని దాని మీద రాసి ఉంటుంది. చాలా బ్రాండ్స్ మిర్చి పౌడర్ మీద చట్నీ టైమ్స్లో వచ్చేటువంటి మిర్చి పౌడర్కి భూపాలపల్లి మిర్చి అని దాని మీద రాస్తారు. మా ఇంట్లో కూడా ఉన్నది, కావాలంటే మీకు ఓపెన్ కూడా మిరపపొడి ప్యాకెట్ నేను తెచ్చి చూపిస్తాను, దాని మీద రాస్తారు. ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి వ్యవసాయ పరంగా కూడా ఇంత అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా మేము రైతులకి, ఇక్కడ ఉండేటువంటి యూత్కి, ఇక్కడ ఉండేటువంటి ఏదైతే సింగరేణి కానివ్వండి, జెన్కో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో టూరిజం కానివ్వండి, వీటిపైన మాకు మంచి అవగాహన ఉన్నది. ఈ అవగాహనతో మాకు ఉండేటువంటి నాలెడ్జ్తోని భూపాలపల్లిని తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాట్లాడుకునే విధంగా భూపాలపల్లిలో ఇది ప్రత్యేకత, భూపాలపల్లికి మనం వెళ్ళాలి, భూపాలపల్లి ఈ టూరిజం ఉంది, భూపాలపల్లిలో మనం పోతే మనకు ఏదైనా వ్యాపారానికి కానీ దేనికి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విధంగా దీన్ని తీర్చిదిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ అండి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్కి ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ అనుకున్నటువంటి రీతిలో మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీజేపీ స్టేట్ స్పోక్ పర్సన్ చందుపట్ల కీర్తిరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలోనూ పరిస్థితి అనేది అంటే అభివృద్ధి అనేది కేవలం ఫ్లెక్సీలకు మాత్రమే పరిమితమైంది. ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ పోకడలు, అదేవిధంగా కమిషన్లకే మరి పరిమితమైందని చెప్తా ఉన్నారు. సో దీనిపైన మరి బహిరంగ చర్చ కూడా, మరి భూపాలపల్లి అభివృద్ధి పైన తాము బహిరంగ చర్చ కూడా సిద్ధం అని చెప్పి సవాల్ విసురుతా ఉన్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరి రాబోయేటటువంటి రోజుల్లో భూపాలపల్లి గడ్డపైన, అదేవిధంగా తెలంగాణ గడ్డపైన కూడా కాషాయ జెండాను ఎగరవేసి మరి భూపాలపల్లి కూడా ఒక దేశంలోని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర ఉంటుందని చెప్తా ఉన్నారు.